ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదినము ఈ విధంగా ఆధ్యాత్మికమైన వర్తమానాల చేత దేవుని యొక్క సన్నిధిలో మనం వృద్ధి పొందడానికి ప్రభువు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఆలోచన నడిపింపును బట్టి మనం ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన సన్నిధిలో బలపడడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి దేవుని బట్టి మీ యొక్క ప్రార్థనను బట్టి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున లేఖన భాగం నుండి ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనకు ముందు నడిచి వెళ్ళేటువంటి మంచి దేవుడు, కాపరి, ప్రభువు, మన రక్షకుడైన యేసయ్యను గురించి యోహాను దైవజనుడు 10వ అధ్యాయము యోహాను సువార్తలో అని మాట రాశాడు. 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన తన సొంత దొడ్డిలో నుండి గొర్రెలను వెలుపలికి నడిపించును. ఆయన వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా వెళ్తాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొడ్డి అనేది కంఫర్ట్ జోన్. సో గొర్రె ఎల్లప్పుడూ దొడ్డిలో ఉంటే అది కంఫర్ట్గా ఉన్నట్లుగా ఉంటుంది, క్షేమముగా కాపుదలతో ఉన్నట్లుగా ఉంటుంది. కానీ గొర్రె ఎదుగుదలకి అది ఉపయోగకరంగా ఉండదు. సో అందువలన ఏం చేస్తారంటే ప్రతిరోజు కాపరి గొర్రెలన్నిటినీ దొడ్డిలో నుండి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. వాటిని వెలుపలికి నడిపించేటప్పుడల్లా ఆయన ముందు ఉండి వాటిని నడిపిస్తూ వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు దేవునికి ఉన్న ఆ రిలేషన్ని ఈ విధంగా వర్ణించింది. ఆయన కాపరి, మనము గొర్రెలము. లోకస్తులు మనల్ని చాలాసార్లు మనల్ని అవమానకరంగా క్రైస్తవ గొర్రెలు 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 అంటూ ఉంటారు. అవును, క్రైస్తవులు గొర్రెలే కనుక ఎవరికి హాని చేయరు, ఎవరికి కీడు చేయరు. వాళ్ళు పగబట్టి ద్వేషించి క్రైస్తవులు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళి చంపినట్లుగా ఎప్పుడైనా మనం చూడగలమా? ఎక్కడైనా వినగలమా? అంటే క్రైస్తవులు వేరే మతస్థుల మీదకి వెళ్ళి దాడి చేసి వారిని చంపినట్లుగా కానీ వారికి కీడు చేసినట్లు కానీ మనం ఎక్కడ గమనించాం. ఒకవేళ మేబీ క్రైస్తవులు తన్నుకోవటం, క్రైస్తవులు కుటుంబ కలహాలు, గొడవలు ఉండటం ఇవి సహజం. కొన్ని సందర్భాల్లో కొంతమందికి భూ సంబంధమైన తలంపులు ఉన్నప్పుడు ఆ యొక్క ఆస్తుల గురించి కానీ పేరు ప్రఖ్యాతుల గురించి కానీ వీటి మీద వాళ్ళకు గొడవలు ఉండటం మనం సహజంగా చూస్తుంటాం. అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మాత్రమే. కానీ ఎక్కువ భాగం క్రైస్తవులు వెళ్ళి ఇతరుల్ని హింసించినట్లుగా, ఇతరుల్ని వెళ్ళి హాని చేసినట్లుగా మనం చూడలేం. సో చాలామంది మన దేశంలో మన దేవుని బిడ్డల్ని చాలామంది మన సహోదరులు, మన ఇండియన్సే హైందవులు చాలా హీనంగా మాట్లాడుతున్న సందర్భాలు మనకు బాగా గుర్తుంది. నా మటుకు నాకు బాగా గుర్తుంది. ఒకనొక సమయంలో ఒక సంవత్సరం నేను వాగ్దానం స్టిక్కర్ చేయించడానికి నేను విజయవాడ వెళ్ళాను. అక్కడ ఒక లేడీ, ఆమె DT ఆపరేటర్ అన్నమాట, కంప్యూటర్ ఆపరేటర్. ఆమె ఈ యొక్క వాగ్దానం స్టిక్కర్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను నేను ఈ మాట, ఏమనంటే వారు గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింప చేస్తానన్న వాగ్దానాన్ని నేను ఆమె దగ్గర టైప్ చేయించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఈ మాట చెప్పగానే ఆమె వెంటనే నవ్వింది. నేను ఆమెను అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే భయంకరమైన విగ్రహారాధికురాలుగా ఆమె కనబడింది. ఆ చిన్న రూములో గదిలోనే చాలా ఫోటోలు, విగ్రహాలు, వాళ్ళ దేవుళ్ళ గురించి పెట్టుకోవాలి. వెంటనే ఆమె అనేది నిజమేనండి, క్రైస్తవులు గొర్రెలేండి అన్నట్లుగా నవ్వింది ఆవిడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే గొర్రె స్వభావము దీనత్వముతో తిరుగుబాటు చేసేదిగా ఉండదు. దీనత్వంతో కక్షపూరితమైనటువంటి స్వభావంతో ఉండదు. దేవుడు తన బిడ్డల్ని అలా ఉండాలని ఆయన కోరుకొని ఆయన కూడా అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అని. సో అలాంటి స్వభావం మనకు ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. సో దేవుని బిడ్డలుగా మనం అలాంటి స్వభావం కలిగి ఆయన ద్వారా మనం నడిపించబడాలి. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే మనల్ని ఆయన
దొడ్డిలో నుండి, గొర్రెల దొడ్డిలో నుండి మనల్ని ఆయన వెలుపలికి తీసుకొస్తున్నాడు. గొర్రెల దొడ్డి అనేది క్షేమముగా ఉన్నటువంటి, సురక్షితంగా ఉన్నటువంటి స్థలంగా మనం దాన్ని భావించవచ్చు. కానీ ఎప్పటికీ మనం అక్కడే ఉంటే మన జీవితంలో ఇక అభివృద్ధి, విస్తరణ అవన్నీ ఉండదు. సో అందువలన కాపరి ఏం చేస్తాడంటే ప్రతిదినం గొర్రెలను వెలుపలికి తీసుకొచ్చి వాటికి ముందు ఆయన నడుస్తూ వెళ్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కాపరి ముందు వెళ్తున్నప్పుడు కాపరి ఆయన గనుక ఆయన ప్రతిదీ మొదట ఆయన ఫేస్ చేస్తాడు. ఏదైనా సరే, అది వాగులైనా, అది కంకర రోడ్లైనా, లేదంటే గొంతులైనా, మెట్టలైనా, లేకుంటే అది ఏ విధమైనటువంటి పరిస్థితులైనా, ఒకవేళ ఏదైనా తోడేళ్ళు ఎదురవుతున్నా, లేకపోతే ఈ యొక్క క్రూర మృగాలు ఎదురవుతున్నా, మొదట కాపరి ఉంటాడు. కాబట్టి గొర్రెకు కాపరిని దాటుకొని గొర్రె దగ్గరకు రావాలి ఏ యొక్క అపాయమైనా. అందువలన కాపరి ఏం చేస్తాడంటే, గొర్రెలను నడిపించే ముందుగా ఉండి ఆయన ముందుకు వెళ్తూ గొర్రెలన్నిటిని ఆయన నడిపిస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు గమనించాలి, మన ప్రభు రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం. పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా ఎన్నో సందర్భాల్లో ఈ విషయాల్ని ఆయన ప్రకటించాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలోనూ, అలాగే యెరెమయా గ్రంథంలో మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధనలో ఆయన మనందరికీ తేటగా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా వెళ్తాను, నేనే నిన్ను బయటికి తీసుకొస్తున్నాను గొర్రెల దొడ్డిలో నుండి. సో గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను బయటికి నడిపిస్తున్నాను గనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏదినో, ఏ విధంగా ఏమి ఎదుర్కొంటున్నా మర్చిపోవద్దు, నేను నీకు ముందు ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిందలే ఎదుర్కొన్నా, ఆయన కూడా నిందలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే మనం ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం కదా. దైవజనుడు పేతురు కూడా ఆ మాట చెప్పాడు, మనకు ఆయన తన అడుగుజాడలను మాదిరి ఉంచిపోయాను అని రాయబడి. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున నీవు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభు మనకు ముందుగా వెళ్తున్నారు. అంటే ఇక్కడ మనం ధైర్యము, విశ్వాసం మన జీవితంలో పెంపొందించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, ఒకవేళ రాళ్ళ దెబ్బలు ఎదురవుతాయి, ఒకవేళ దూషణలు ఎదురవుతాయి, కృంగిపోయేటువంటి వేదనకరమైన పరిస్థితులు, మనోదుఖాలు మనకు కలగక మానవు. అయినప్పటికీ కేవలం వాటి కోసమే కాపరి వీటిని బయటికి తీసుకురావట్లేదు కదా. రాళ్ళు ఉన్నాయి, మార్గంలో ముళ్ళలు ఉంటాయి, ముళ్ళ కంచెలు ఉంటాయి, ముళ్ళ దెబ్బలు, రాళ్ళ ముళ్ళు గుచ్చుకోవటం, ముళ్ళు వెళ్తున్నప్పుడు గొర్రెలకి గీసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నంత మాత్రాన కేవలం వాటి కోసం మాత్రమే కాదు కదా కాపరి గొర్రెలను బయటికి తీసుకొచ్చేది. కాపరి వాటిని ఎందుకు తీసుకొస్తుందంటే ఆ పచ్చిక బయలులోకి నడిపిస్తాడు. దావీదు రాజు ఎంత చక్కగా రాశాడు కదా ఆ మాటని, పచ్చిక బయల్లోకి ఆయన నన్ను నడిపిస్తాడు. గొర్రెల దొడ్డిలోనూ ఉంటే పచ్చిక దొరకదు కదా, పచ్చిక బయళ్ళు దొరకవు కదా. సో అదే సమయంలో గొర్రెలు ఎక్కడికి వెళ్తున్నాయి? నెమ్మదిగా కాపరి ద్వారా శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఆయన మనకు ఇటువంటి మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. అధైర్యపడిన అవసరం లేదు, వేదన చెందొద్దు, కన్నీళ్ళు దుఃఖం రానియొద్దు. దేవుడు మనకి ఏది చేసినా, ఏది జరిగించాలని ఆయన సంకల్పం ఉన్నా మనం కేవలం ఆయన స్వరాన్ని వింటూ ఆయన అడుగుజాడలో నడిస్తే చాలు. గొర్రెలు ఆయన స్వరమును వినును గనుక అవి ఆయనను వెంబడించును అని ఆ అధ్యాయంలోనే వ్రాయబడింది. సహోదరుడా, సహోదరి, మరి నువ్వు ఆయన స్వరం వింటున్నావా? నా కుమారుడా, నా కుమార్తె అని నిన్ను పిలిచేటువంటి ఆ స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నట్లయితే నిశ్చయముగా ఆ కాపరి యొక్క స్వరము నిన్ను పచ్చికగా అవసరమైన చోటికి, పచ్చికుంది ఇక్కడికి రా అని పిలిచినప్పుడు నువ్వు అటు వెళ్తావు. శాంతికరమైన జలముల్లో ఎద్దుకు నువ్వు నడిపించబడాల్సి వచ్చినప్పుడు నువ్వు నడిపించబడతావు. సహోదరి, సహోదరుడా, ఆ కాపరి పిలుపులోనే మనకి హెచ్చరికలు కూడా ఉంటాయి. ఆ కాపరి పిలుపులోనే ఉంటాయి, మీరు అడ్డుగా వెళ్ళకండి, ఆ మార్గాల్లోకి వెళ్ళొద్దు, దానిని ముట్టొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది ఇలా పలకొద్దు అని కాపరి మనల్ని హెచ్చరిస్తాడు.
నిజమైన కాపరి ఎలాంటి వాడంటే, నీ క్షేమం కోరే కాపరి నీకు హెచ్చరిక ఇస్తా వస్తాడు. నేను ఎంతటికి భుజకిస్తా, ఎత్తిన భుజాల మీద పెట్టుకొని రొమ్మును ఆనించుకుంటానే నడిపించటం కాదు, అలా నడిపిస్తాడు అవసరమైన సందర్భాల్లో. కానీ నువ్వు నడవలసిన సమయంలో నీకు హెచ్చరికలు చేస్తూ ఆ కీర్తనలో 23వ కీర్తనలో మనం చూస్తాం, నీ దుడ్డుగర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అని అన్నాడు. శిక్షిస్తుంది అనలేదు. నీ దుడ్డుగర్ర నీ దండం నన్ను అంటే ఆయన హెచ్చరిక, ఆయన నడిపింపు మనకు ఆదరణ కలుగు చేస్తుంది. ఆ విధంగా మనం అనుభవించాలి, దాన్ని స్వీకరించాలి. ఈయన ఎంతకీ మనల్ని హింసించేటట్లుగానే మాట్లాడతాడు అని అనుకునేటువంటి తత్వం ఉండకూడదు. అహాబు రాజులో ఆ తత్వం ఉంది. ఏలియా దైవజనుడిని చూచినప్పుడు ఏమంటాడంటే, ఆహా నా పగవాడ అంటాడు. ఇప్పుడు దైవజనుడు ఈ వ్యక్తికి ఎలా కనబడుతున్నాడు అంటే ఒక పగవాళ్ళలాగా కనబడుతున్నాడు. ఈ రోజున సేవకులు కొంతమంది విశ్వాసులకి ఎలా కనబడుతున్నారు అంటే పగవాడుగా కనబడుతున్నాడు. ఈయన ఎప్పుడు కూడా నా గురించి మంచి చెప్పడు, ఈయన ఎప్పుడు కూడా నా గురించి అసలు మేలు ప్రకటించుడు. ఈ అహాబులోనే ఇంకొక దైవజనుడి గురించి నా అభిప్రాయం ఉంది. మీకాయా అన్నటువంటి ఆ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త అహాబు ఆయన్ని పిలిపించిన అహాబుకు వ్యతిరేకంగానే ఆయన ప్రవచనం చెప్తున్నాడని అహాబు అనుకుంటున్నాడు. అలా అనుకునే యెహోషాపాతు, యూదారాజు అనే యెహోషాపాతుతో కూడా అన్నాడు, ఒక అతనున్నాడు కానీ అతడు ఎప్పుడు నా గురించి మేలు కానీ ప్రకటించుడు, కీడు తప్ప అతని మేలు ఎప్పుడూ చెప్పడు, అతని యందు నాకు ద్వేషం ఉంది, అసూయ ఉంది అంటూ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా నిజమైన కాపరి మన క్షేమం కోరి నడిపిస్తాడు. దానికి మనం మన జీవితాలు అన్వయించుకోవాలి, సరిచేసుకోవాలి. నిజమే, ఈ వాక్యము నన్ను హెచ్చరిస్తుంది, ఈ వాక్యము నాకు బుద్ధి చెప్పడానికే అన్నటువంటి తాత్పర్యం మనకు రావాలి. అది వదిలిపెట్టేసి ఏమంటారంటే, ఈయన ఏం చెప్తున్నాడులే, ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడు చూసినా ఈ విధంగా పొడిచేటట్టుగానే పొడుస్తానే ఉంటాడు అని. నువ్వు పొడుస్తా ఉన్నాడు అని అంటే నువ్వు ఎందుకు పొడిపించుకోవాలి? నువ్వు సరిగా ఉంటే నిన్నెందుకు పొడుస్తాడు? నువ్వు సరిగా లేకపోతే నువ్వు పొడిపించబడుతూనే ఉంటావు కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కానీ టేబుల్ ఫ్యాన్ కానీ తిరుగుతూ ఉంది, దాని పాటికి అది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది మధ్యలో శబ్దం టక 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 అని కొడుతుంది అనుకోండి. కారణం ఏంటి? ఏదో ఒక వస్తువు ఆ తిరుగుతున్న రెక్కలకి మధ్యలోకి వెళ్తున్నది కనుక అది తగులుతూ ఉంది. అది తగులుతున్నందువల్లనే శబ్దం వస్తుంది. ఏ వస్తువు లేకపోతే అండి ఆ రెక్క తనంతటి తాను తిరుగుతూనే ఉంటుంది. ఆ రెక్కలు తిరుగుతూ ఉంటే శబ్దం ఏం రాదు కదా. అలాగే సేవకుని యొక్క వాక్యం నీకు వెళ్తుందంటే నువ్వు సరిగా ఉన్నావు అనుకో, నీకేమి కాదు. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, హెచ్చరిస్తుంది, ధైర్యపరుస్తుంది, నీకు క్షేమం కలుగు చేస్తుంది. అలా కాకుండా నువ్వు దారి తప్పిపోతున్నావు అనుకోండి, అంటే నువ్వు ఉండవలసిన క్రమం తప్పి నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావు అనుకో, అప్పుడు రెక్క ఏం చేస్తుంది? తను తిరుగుతున్నటువంటి క్రమంలో తన మధ్యలోకి ఎవరైనా వస్తే అది కట్ చేస్తుంది. అంతే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, మన ప్రభు, మన రక్షకుడు, మన కాపరిగా ఆయన ముందు వెళ్తున్నాడు. ఆయన అడుగుజాళ్ళు మనము అనుసరించకుండా సొంత దారులు మనం చూసుకున్నాం అనుకోండి, సొంత ఆలోచనలు మనం చేసామనుకోండి, సొంత నడిపింపు మనం కోరుకున్నాం అనుకోండి, అప్పుడే ఆ దుడ్డుగర్ర దండం నీ మేలు కోరే చేస్తుంది తప్ప నీకు ఆయన గాయాలు చేసినా, నీకు ఆయన దెబ్బలు కొట్టినా మేలు కోరే తప్ప ఆయన అన్యద నీ మీద పగతో ద్వేషంతో కానే కాదు. కనుక ఈ యొక్క ఆ ఉదయకాలం మందు దేవుని యొక్క ఆత్మ మనకి ఇచ్చినటువంటి ఆ ప్రేరణ ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ మనకు తేటగా చెప్తుంది, నేను నా గొర్రెలను దొడ్డిలో నుండి బయటికి తీసుకొచ్చి వాటికి ముందు నేను నడుస్తాను. ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో, నాకు ముందు నువ్వు నడుస్తున్నావు ప్రభువా, ప్రతిరోజు నువ్వు నాకు ముందు నడుస్తున్నావు, నీవే నన్ను దొడ్డిలో నుండి బయటికి నడిపిస్తున్నావు, నువ్వు నన్ను దొడ్డిలో నుండి బయటికి తీసుకొచ్చి నీవు నన్ను ఎక్కడెక్కడ తిప్పాలో. ఓసారి కాపరి గొర్రెలన్నిటిని కొండల మీద కూడా నడిపిస్తాడు, లోయల్లోకి నడిపిస్తాడు, పచ్చిక బయల్లోకి నడిపిస్తాడు, ప్రశాంతంగా పారుతున్నటువంటి ఆ యొక్క నీటి ప్రవాహాల దగ్గరికి నడిపిస్తాడు. ఏ విధంగా ఆయన మనల్ని నడిపిస్తున్నా
ఒక్కటి గుర్తుపెట్టాలి, ఆయన మనకు ముందుకు వెళ్తున్నాడు. మనకు ఒకవేళ దేవుని ద్వారా ఒక ఉన్నతమైన ఘనమైన స్థాయి మనకు రావచ్చు. ఒకవేళ దేవుని ద్వారా మనము లోయల్లోకి వెళ్ళవచ్చు. కొండల మీదకి వెళ్ళినా, లోయల్లోకి వెళ్ళినా, ముళ్ళ మధ్యలో ముళ్ళు బాటల్లోకి మనం వెళ్ళినా మన కాపరి మనకు ముందు వెళ్తున్నాడు. ఏదేమైనా ఆయన తర్వాతనే మనకు. సో దేవుని యొక్క వాక్యం అంటుంది, నిన్ను నిందించి వారి నిందలన్నీ నా మీద పడ్డాయని. కాబట్టి నీకేమి నిందొచ్చినా, ఏమి కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన అనుభవించే ఆ తర్వాత మనకు వస్తుంది. సో మనం ఏం చేయాలి? ఆ సమయంలో నా యేసయ్య వీటికంటే ఎక్కువగా అనుభవించాడు, నా యేసయ్య వీటికంటే ఎక్కువగానే ఆయన సహించాడు. ఈ చిన్న వాటికి నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు భయపడాలి, నేనెందుకు ఆధారపడాలి? దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నడిచిన మార్గాల్లో నేను నడిపించబడుతున్నాను అని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే నిశ్చయముగా నీ శ్రమ నీకు శ్రమగా ఉండదు, నీ బాధ నీకు బాధగా ఉండదు, నీ కన్నీళ్ళు నీ దుఃఖం నీకు కన్నీళ్ళుగాను దుఃఖంగా ఉండదు. అవన్నీ ఆనంద బాష్పాలుగా, ఆనంద సంతోషములు కలిగించే రీతిలో మారిపోతాయి. ప్రభు నీకు ఆ విధంగా తన కృపను విస్తరపరుస్తూ ఈ దినానికి మాత్రమే కాదు, నీ జీవిత దినములన్నిట, ఒక్కరోజు 2 రోజులని కాదు, నువ్వు ప్రభు రాకడని ఎదుర్కొనేంత వరకు, ప్రభు నిన్ను పిలిచేంత వరకు, ఈ భూమి మీద నీ చివరి దినం వరకు నీ గుండెల్లో ఈ మాట పదిలమైపోవాలి, నాకు ప్రతి దినం ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మనకి ఇచ్చినటువంటి ఈ మాట ప్రకారంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్న నిజమైన ప్రభు రక్షకుడా, మీరు మాకు కాపరై గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెలన్నింటినీ బయటికి తోలుతూ నాయన వాటికి ముందు మీరు నడుస్తున్నారని ఈ మాటల ద్వారా మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి మీకు చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, ప్రతి ఒక్కొక్క ఆత్మను మీ దయగల హస్తాన్ని చాపి ప్రతి ఆత్మను మీరు బలపరచండి, కృపతో నింపండి, సహాయం చేయండి. కన్నీళ్లు, దుఃఖం, వేదన, నింద, అవమానాలు ఇవేవి ఎదుర్కొంటున్నప్పుడు అయ్యా, ఏ మనిషి, ఏ యొక్క స్త్రీ, ఏ పురుషుడు, ఏ యొక్క నాయన హృదయం కృంగిపోకుండా నా యేసు వెళ్ళిన మార్గాలు ఆయన వెళుతూ నన్ను నడిపిస్తున్నాడు. ఆయన శ్రమ అనుభవించిన తర్వాత ఆయన కిరీటం పొందినట్లుగానే నేను ఆయన పెరట, ఆయన యొక్క సన్నిధిలో ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ శ్రమ, నింద, ఒంటరితనం, వేదన, కన్నీళ్ళు, దుఃఖం వీటన్నిటి మధ్యలో ఆయన నాకు తోడే ఉండి నన్ను నడిపిస్తున్నాడని ప్రతి ఆత్మ తమ హృదయాల్లో ధైర్యం తెచ్చుకొని మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం వచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహా ఉచితమైన కృపను, తండ్రి అయిన దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి ప్రతి ఆత్మను బలపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ధైర్యం తెచ్చుకుందాం. మన ప్రభు మనకు ముందుకు వెళుతూ మనల్ని ప్రతి దినం బయటికి నడిపిస్తున్నాడు. ఆయన కాపుదల, సంరక్షణ, తిరిగి ఆయన మనల్ని దొడ్డిలో క్షేమంగా చేరుస్తాడు. ఆ కృప ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు. దేవుడు నీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. హల్లెలూయా. విన్న ఈ వాక్యాల్ని అనేకులకి షేర్ చేస్తున్నారు కదా. మీ అందరి ప్రార్థన, దేవుని కృప, మళ్ళా దేవుని మందిర పనులు, ఫ్రంట్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. మరింతగా మీరు ప్రార్థన చేయండి. సాధ్యమైనంతగా 2-3 నెలల్లో ఈ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించే కార్యక్రమం చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని త్వరగా చేయబడినట్లుగా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.